పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 33వ అధ్యాయం మార్చిమోచాను. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుడి యథార్థమంతులకు శోభస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడేది. యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రం ఒక్కరికి రాదు, అది దాని విశేష బలం చేత మనుష్యులను తప్పింపచాలదు. యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొచ్చున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. రాజవచనం అందరూ చదువు. యెహోవా, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను, నీ కృప నా మీద ఉండుగాక. దేవుడు తన పరిశుద్ధతను దీవించును.